తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, సిద్ధరామయ్య రాజీనామా ఆమోదానికి సంబంధించిన వివరాలేంటి? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న మధ్యాహ్నం గవర్నర్ ని కలవడానికి అని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లారు. అయితే గవర్నర్ లేకపోవడం, గవర్నర్ తావర్చంద్ గారు కాదు, గవర్నర్ ఆయన లేకపోవడం, నిన్న బెంగళూరు నుంచి అకస్మాత్తుగా మధ్యప్రదేశ్ కు వెళ్లిపోవడంతో ఆయన్ను రాజీనామా చేసినా కూడా ఎవరికి ఇవ్వాలి అనే సందిగ్ధత వెలువడింది. అయితే అక్కడే ఉన్నటువంటి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రభుశంకర్ కు నిన్న రాజీనామాను సమర్పించి వచ్చేశారు. సమర్పించిన తర్వాత గవర్నర్ రాక ఎప్పుడు ఇవాళ వస్తారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. అయితే బాగా పొద్దుపోయాక నిన్న రాత్రే గవర్నర్ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను పరిశీలించిన అనంతరం ఆమోదించారు. ఆమోద ముద్ర వేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా వెలువడింది. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించినట్లుగా మనకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానంగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద కూడా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే దాదాపు ఇక్కడ అధికారిక వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తున్నది ఏంటంటే డికే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే నిన్న రాజీనామాను సమర్పించిన వెంటనే డికే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జైపూర్ కు వెళ్లారు. జైపూర్ నుంచి ఇవాళ ఉదయం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నాయకులతో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని కూడా ఈ ఇద్దరు నేతలు ముఖ్య నేతలు కూడా ఈ కర్ణాటకకు చెందిన ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ప్రధానంగా చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే కర్ణాటక రాజకీయాలకు సంబంధించి, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి, మంత్రుల కూర్పుకు సంబంధించి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించి ఇట్లా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అయితే ఇది ఈ మల్లికార్జున్ ఖర్గేతో కానీ, రాహుల్ గాంధీతో కానీ, సోనియా గాంధీతో కానీ ఈ సమావేశాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఏకకాలంలో కలిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతారా, ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఫుల్ స్టాప్ ఇప్పుడే పెడతారా, లేకపోతే కాస్త ఆలస్యం అవుతుందా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ భేటీలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి దాదాపు ఖరారైందని తెలుస్తున్నా కూడా ఎవరు అనేది అధికారికంగా రాహుల్ గాంధీ గాని లేకపోతే మల్లికార్జున ఖర్గే గాని ప్రకటించాల్సి ఉంది. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొద్దిసేపట్లోనే భేటీ కానున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకు అధికారికంగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో వీళ్ళు సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరు కూడా ఈ నేతలను కలవనున్నారు. మొత్తానికైతే ఈ సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ ఆమోదానికి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే ఆమోదం పొందింది. మరి కొద్దిసేపట్లోనే ఈ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కలవనున్నారు. ధన్యవాదాలు శ్యామ్.